నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి కొన్ని నీచ గ్రహాల ప్రభావం ఉంటుంది, శుభగ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. ఫస్ట్ మంచి గురించి మాట్లాడుకుందాం. అంటే అన్నీ భయపెడతారేమో అనేటువంటి ఒక అనుమానం కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మే 15వ తారీఖు తర్వాత గురుడు ఏకాదశ స్థానంలోకి వస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, శని గురించి చెప్పుకున్నప్పుడు కూడా శుభ ఏకాదశ స్థానం అంటే శుభస్థానం అవుతుంది అని చెప్తూ ఉంటాం. అలాగే కేతువు సింహరాశిలోకి రాబోతున్నాడు, సప్తమంలోకి రాహు రాబోతున్నాడు మే నెలలో. అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం. ఇంకొక ముఖ్య గమనిక, షష్టగ్రహ కూటమి కూడా ఏదైతే ఉంటుందో ఇది కూడా సింహరాశి వారికి అష్టమ స్థానంలో కలుగుతుంది. దీనివల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కష్ట నష్టాలు లాభ శుభాల మిశ్రమమే జీవితం కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరికి ఆదాయ వ్యయాల వ్యవహారానికి వస్తే సింహరాశి వారి ఆదాయ వ్యయాల రాజ్యపూజ్య అవమానాల పరిస్థితికి వస్తే ఆదాయం 11, ఖర్చు 11, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ వీరు అందరితో కలహాలు పడకుండా ప్రశాంతంగా ఉండడం అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితి. ఎవరేమైనా అనుకోనివ్వండి, మనమేంటో మనకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మన పరిస్థితి మనం మౌనైనా కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహాలు ఉండవుట. కాబట్టి ఎంత మౌనం వహించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయమని చెబుతూ ఉంటారు. అవునా? తక్కువ తిని ఎక్కువ పని చేయాలి, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువగా విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరేమనుకున్నా అష్టమస్థాన శనిగ్రహ ప్రభావం ఉన్నా, సప్తమంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం ఉన్నా, జన్మంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం ఉన్నా, ఏకాదశంలో ఉండేటువంటి ఒక గురుడు చాలు వీళ్ళందరినీ కూడాను సరిచేయడానికి. అంటే విడిచేటువంటి దోషాలన్నీ కూడాను ఆయన ఒక్కడే శుభాంతో కవర్ చేస్తూ ఉంటాడు ఈ గురుగ్రహం. వీటి వల్ల కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అంటే వివాహ యోగాలు బాగా మంచిగా జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ద్వికళత్ర యోగాలు, రెండో వివాహ యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సమయం కొంతవరకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది, కొంచెం బద్ధకం పెరుగుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అనుకున్న పనిని ఆ సమయానికి అంటే మధ్యలో కొద్దిగా బద్ధకంతో వ్యవహరిస్తూ ఉన్నా చివరికి వచ్చేసరికి మరలా ఉత్సాహవంతులై ఆ పనిని పూర్తి చేయటం, పరీక్షలు రాయటం, కొంతవరకు చదువుకునేటువంటి మంచిగా అత్యుత్తమంగా ఉత్తీర్ణత అని చెప్పను, కానీ ఉత్తీర్ణత మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది. పాస్ మార్క్స్తో ముందుకు వెళ్తూ ఉంటారు, అత్యవసర మార్కులు అని చెబుతూ అంటుంటారు. అట్లాంటి మార్కులతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడుతుంది. అలాగే ముఖ్యంగా వాహన ప్రమాదాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా వెళ్తున్నా పక్కవాడు కూడా జాగ్రత్తగా రావాలి. కాబట్టి కానీ మన వంతు మనం జాగ్రత్తగా వెళ్ళాల్సిన బాధ్యత మనది. కాబట్టి జాగ్రత్త వహించవలసినటువంటి అంటే ఓవర్ స్పీడ్ పోవటాలు, ఎవరినో ముందుకు దాటేసి వెళ్ళాలన్న ఆలోచనలు ఇట్లాంటివి మానుకొని ప్రశాంతంగా నిదానంగా ప్రయాణం చేయడం అనేది, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచిది. ఓకే, వేరే దూరం వెళ్ళేటువంటి ప్రాంతాలకు కూడా నా కారులోనే వెళ్తాను, నా బండిలోనే వెళ్తాను, ఇలాంటివి కాకుండా చక్కగా వాహనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వపరమైనటువంటివి, ప్రైవేట్ పరమైనటువంటివి అట్లాంటి వాటిలో ఇచ్చేయడం అనేది మంచిది. అందులోనూ ఇక్కడ వాహన ప్రమాదాలు అంటే ఒకటి చెప్తాను నాన్న, మనం వెనక కూర్చున్నా ముందు కూర్చున్న వాడికి కూడా దెబ్బ తగలొచ్చు, వేరే వాడు డ్రైవ్ చేస్తున్నా. అలాంటి దానికి ఇంకా కొంతవరకు బెటర్ ఏంటంటే అసలు మనం డ్రైవింగ్ చేయకుండా పక్కన కూర్చోవడం అనేది ఉత్తమం కొంతవరకు. దానివల్ల కొంతవరకు కష్టం తగ్గుతూ ఉంటుంది. అలాగే రైతులు కూడా అనుకున్నంత ఆశించినంత ఫలితం రాకపోవచ్చు. ఇక్కడ మరి రైతులు అంటే అందరూ పంటలు వేస్తారు, మిగిలిన రాశుల వాళ్ళకి బాగుంది, ఈ రాశి వాళ్ళకి ఎందుకు బాగుండదు అనేటువంటి ఒక మాటకు వస్తే ఇప్పుడు ఒకటి చెప్తానన్న, సింహరాశి వాళ్ళే ఉన్నారు, కర్కాటక రాశి వాళ్ళకి రైతులకి చాలా బాగుంటుందని చెప్తున్నాం. సింహరాశి వాళ్ళకి బాగాలేదని ఎందుకు చెప్తాము అంటే కొన్ని పంటలు ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం ప్రకారం ఈ రకాల పంటలు పండుతాయి, మంచిగా ఉంటాయి, మంచి గిట్టుబాటు ధరలు వస్తాయని చెప్పి చెబుతూ ఉంటాం కదా. వీళ్ళకి వచ్చేసరికి ఆ సమయానికి బుద్ధి మారిపోయి అదెందుకు వెయ్యాలి, వేరే పంట వేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన రావచ్చు. ఎక్కడా పట్టనటువంటి పురుగు వీరి పొలంలోనే పురుగు పట్టేసి పంట పాడైపోయేటువంటి పరిస్థితి రావచ్చు. ఏదైనా రైతులకు కూడా కొద్దిగా ఆశించినంత ఫలితం అయితే కనపట్టలేదు.
100% విదేశాలకు ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో జూన్ 20వ తారీఖు తర్వాత ఇక్కడ ఉండరు, తప్పనిసరిగా విదేశాల్లోనే ఉంటారని చెప్పడంలో ఏమాత్రం అంటే కొన్ని గ్రహాలు చెడు ప్రభావాన్ని ఎలా అయితే ఇస్తుంటాయో మంచి ఫలితాన్ని కూడా అలానే ఇస్తుంటాయి నాన్న. కేతు విదేశీ యానానికి కారకుడు అవుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా జన్మస్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి విదేశ యానంలో ఇంకోటి కూడా చెప్తానన్నా, సింహరాశి వాళ్ళు విదేశ యానం ఈ సంవత్సరం కనుక చేయగలిగితే, ప్రయత్నం చేసి వెళ్ళగలిగితే తప్పనిసరిగా అక్కడ స్థిరపడేటువంటి వాళ్ళలో సింహరాశి వాళ్ళు ఎక్కువ అని చెప్తారు. కేతు జన్మంలో ఉన్నప్పుడు ఎవరైతే విదేశాలకు వెళ్తారో అక్కడ మంచి ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది, స్థిరపడిపోతారు. ఏదో కొన్ని సంవత్సరాలు వెళ్ళి రావటం కాదు, తప్పనిసరిగా అక్కడ స్థిరపడేటువంటి యోగం సింహరాశి వారికి ఈ సంవత్సరం కలగడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా కొంతవరకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. అందరికీ ఫలిస్తుందని చెప్పను, కొంతమందికి మాత్రం తప్పనిసరిగా వారికి ఉండేటువంటి పర్సనల్ జాతకం ఏదైతే ఉంటుందో, వ్యక్తిగతమైనటువంటి జాతకం, దాని ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా కొంతమందికి సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? వివాహ ప్రయత్నాలు అంటే కొంత మేరకే నాన్న, అంత పెద్దగా అనుకూలించవు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మంచి సంబంధాలు రావడం అనేటువంటిది ఒక పెద్ద విషయం కాబట్టి ఈ సంవత్సరం అంత పెద్ద చెప్పుకోదగ్గ, వారు జీవితాంతకాలం ఆనందానికి తగినంత మంచి సంబంధాలు రాకపోవడానికి అవకాశం కనబడుతూ ఉంది. రాజకీయ నాయకులు కూడా, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పదవి వియోగం అంటే పదవి నుంచి వెళ్ళిపోయి మరలా యథాస్థానం పూర్వస్థాయి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళ పక్కన ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సన్నగా కోలమొహంతో, పొడవుగా, వెడల్పు ముఖంతో, సామన ఛాయగా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళ పక్కనే ఉంటూ బల్లెంలాగా వీళ్ళకి వెన్నుపోటు పొడుస్తూ వీళ్ళ పదవి పోవటానికి కారణం అవుతారని చెప్పుకోవచ్చు తప్పనిసరి. ఓకే, ఈ రాశి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్య పరిస్థితి కూడా పర్లేదు నాన్న, కాకపోతే చిన్న చిన్న వ్యవహారాలు అయితే తప్పనిసరిగా దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా శిరోభాగం అంటే తలనొప్పికి సంబంధించినటువంటివి, బ్రెయిన్కి సంబంధించినటువంటివి, కళ్ళకు సంబంధించినటువంటివి, చర్మ వ్యాధులు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఏంటంటే పరిస్థితుల ప్రభావం అంత అనుకూలంగా లేనప్పుడు ఎక్కువ ఆలోచిస్తుంటారు, తద్వారా లోపల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అవుతాయి. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెడాక్, ఇట్లాంటివి కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గురుగారు, సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ ముందుగానే సినీ పరిశ్రమలో, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. మనం వల్ల కాదు, మనం ఇంతకాలం ప్రయత్నించే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి అవకాశాలు వస్తాయి, మంచి యోగం కలుగుతుంది. తద్వారా అవార్డులు పొందేటువంటి అవకాశాలు కూడా సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఏదైనా కష్టంతో ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం తథ్యన్నాన్న. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వీళ్ళకి మాత్రం సంపూర్ణమైనటువంటి ఆదాయం విశేషమైనటువంటి సంఖ్యలో ఉంటుంది. ఒక్కటే మాట చెప్తాను నేను, సింహరాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మిషన్లు కొనుక్కోవచ్చు అని చెప్తా. అంత ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అది కూడా జూన్ 20వ తారీఖు నుంచి చాలా చాలా విశేషంగా వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్లుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. పెద్ద పెద్ద వ్యక్తుల పరిచయాలు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, వీళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి కూడా సింహరాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముఖ్యంగా నాన్న, ఈ రాశి వాళ్ళు గణపతికి ప్రతి బుధవారం కూడా చక్కగా గరిక, మనకు గరిక చాలా ఈజీగా దొరుకుతుంది, డబ్బులు కొనాల్సిన పని కూడా లేదు. గరిక తీసుకొని శుభ్రంగా కడిగి మాలగా కట్టి గణపతికి సమర్పించండి. దాంతోపాటుగా ఇంట్లో గణపతి పఠం దగ్గర కూడా ప్రతి నిత్యం 2 గరిక గణపులు పెట్టేసి బెల్లం నివేదన పెట్టి గణపతిని ప్రార్థిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి సానుకూలంగా మారడానికి అవకాశాలు. ఓకే గురుగారు, సింహరాశి వారి గురించి, సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.